హెరిటేజ్ రాయితీల కోసమే కేబినెట్ భేటీ జరిగిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. 6 మంత్రులు డుమ్మా కొట్టిన కేబినెట్ ఎందుకు జరిపారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి హెరిటేజ్కు ఉగాది కానుకలు ఇచ్చేందుకే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు రంజాన్ తోఫా, సంక్రాంతి కానుకలు ఇవ్వకుండా మొండిచేయి చూపి రాష్ట్ర సంపదను కూటమి నాయకులే పంచుకుంటున్నారని తెలిపారు కారుమూరి వెంకటరెడ్డి. మరి 4 సార్లు ముఖ్యమంత్రి, ఇంకా రేపు 2 సంవత్సరాలు పోతే 50 సంవత్సరాల రాజకీయ అనుభవం. నేను అంత సీనియర్ రాజకీయ నాయకుడు లేడని చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన అధ్యక్షతన నిన్న ఒక కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ సమావేశానికి కీలకమైనటువంటి 6 మంత్రులు డుమ్మా కొట్టడం. 6 మంత్రులు రాకపోయినా మరి కేబినెట్ పెట్టారు అని అంటే మరి ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశం మీద ఏమన్నా డెసిషన్ తీసుకుంటున్నారేమని అనుకుంటే, హెరిటేజ్కి సంబంధించి 100 కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వడానికి నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టారు. మొత్తం ఎంటైర్ నిన్న కేబినెట్ సారాంశం ఏంటంటే అర్జెంటుగా హెరిటేజ్కి ఉగాది కానుక ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రంజాన్ తోఫా లేదు, సంక్రాంతి కానుకలు లేవు, రోజు బాదుడు ఉంది. కానీ హెరిటేజ్కి మాత్రం అర్జెంటుగా ఉగాది కానుక ఇచ్చేయాలని చెప్పి నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టినట్టుగా కనపడుతుంది. అదేదో సినిమాలో ఉంటది, ఇది నీకు ఇది నాకు, ఇది నీకు ఇది నాకు అని వాటాలు వేసుకొని పంచుకుంటారు కదా. ఇదిగో ఇది హెరిటేజ్కి, ఇది సంగం డైరీకి, ఇది విఎస్ఆర్ వెంచర్స్కి, ఏదైతే ఇది గీతంకి, ఇది ఫ్లాప్ సినిమాకి సంబంధించిన ఉస్తాద్ భగత్ సింగ్కి. ఇది ఈ రాష్ట్రంలో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. దయచేసి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నా.